నమస్కారం అండి, నేను మీ సీతారామరాజుని. మనం ఈరోజు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళబోతున్నాం. మీకు కూడా ఆ పుణ్యక్షేత్రం సుపరిచితమే. కలిగి వెంకటేశ్వర స్వామిగా పేరొందిన మన చిన్న వెంకన్న ఆలయానికి భీమవరం నుంచి మనం ఎలా వెళ్ళాలి? అయితే మేమైతే కారులో బయలుదేరామండి. మధ్యలో ఏ ప్రదేశాలు తగులుతాయి, ఏదే ఊర్లు తగులుతాయి, ఎంత దూరం, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు తప్పకుండా ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. ద్వారకా తిరుమల వెళ్ళే వారికి చాలామందికి తెలుసు, కొంతమంది నడిచి కూడా వెళ్తారు. అయితే ఈ వీడియో ద్వారా ఇంకాస్త మీకు సులభతరంగా ఎలా వెళ్ళాలి ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్కిప్ కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయ్యామండి. మనం ఎక్కడంటే భీమవరాన్ని బైపాస్ రోడ్లో ఉన్న బివి రాజు గారి విగ్రహంగానే స్టార్ట్ అయ్యాం. ద్వారకా తిరుమల వెళ్ళటానికి మీరు చూడవచ్చు, ఇదే బివి రాజు గారి కాంస్య విగ్రహం. ఇక్కడి నుంచి మనం ఇదైతే తాడేపల్లిగూడెం రోడ్డు, ఇటు నుంచి మనం ఉండి రోడ్డు మీదుగా వెళ్తాము. వెళ్ళి భీమవరం దాటుకుని మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి నారాయణపురం అయితే 35 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. 35 కిలోమీటర్లు. అక్కడికేమో హైవే స్టార్ట్ అవుతుంది మనకి. అక్కడ హైవే స్టార్ట్ అయ్యి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి అక్కడి నుంచి బేవడోల్ నుంచి కట్ అవ్వాల్సి ఉంటుంది. బేవడోల్ నుంచి కట్ అయ్యి ద్వారకా తిరుమల వెళ్ళాలి. ప్రస్తుతం అయితే మనం భీమవరాన్ని స్టార్ట్ చేసాం మన ప్రయాణం ఈరోజు కలియగా వెంకటేశ్వర స్వామి రూటు మాత్రమే మీకు పరిచయం చేస్తాను ఈరోజు. కేవలం ద్వారకా తిరుమల ఎలా వెళ్ళాలి, భీమవరం నుంచి ఎలా వెళ్ళాలి. చాలామంది భక్తులు హైదరాబాద్ నుంచి వచ్చి భీమవరాన్ని స్టే చేస్తారండి. స్టే చేసి ఇక్కడ బంధువులు ఇళ్ళకాడ కూడా ఉంటారు. బంధువులు ఇళ్ళకాడ ఉంటే ఇక్కడి నుంచి ఏ కారు మీదో లేదా బస్సు మీదో ఇట్లా వెళ్తూ ఉంటారు సాధారణంగా. మనం కూడా ఈరోజు అట్లాగే స్టార్ట్ అయ్యాం. బైపాస్ రోడ్లోంచి వెళ్తున్నాం. ఉండి రోడ్డు మీదుగా వెళ్ళాలి. ఎదరికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఏ గ్రామాలు వస్తాయనేది పరిచయం చేస్తాను. మీకు చెప్పాను కదా, మీకు ఉండి రోడ్డుకి తిరుగుతామని. ఇటు చూస్తే మనకి ఇది భీమవరం వెళ్ళే రోడ్డు. ఇది మనకి ఇట్లాగా ద్వారకా తిరుమల వెళ్ళటానికి మనకి రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు వెంబడే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ భీమవరాన్ని ఈ రోడ్డు ఒక రకంగా చెప్పాలంటే భీమవరం నుంచి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మోటారు ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది ఇదంతా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్స్ కంపెనీలు, ఎంపైర్, ఇది చూడండి ఇక్కడ ఏదో ఫైనాన్స్ కంపెనీ ఉంది. అట్లాగే హెదర్, ఇది ఎలక్ట్రానిక్ వెహికల్. అట్లాగే మనం కారులో ఫ్యూల్ నింపుకోవాలి కాబట్టి ఒకసారి పెట్రోల్ బంక్ కూడా వెళ్ళి ఫ్యూల్ నింపుకున్న తర్వాత అప్పుడు బయలుదేరదాం. ఇంచుమించు ఇక్కడికి 50 కిలోమీటర్లు ఉంటుందండి. 50 కిలోమీటర్లు. మళ్ళీ ఫ్యూల్ నింపుకున్న తర్వాత మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ అయిందండి. మనం ఇప్పుడు నరసింహపురానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. నరసింహపురంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పటి నుంచో ఫేమస్. ఇది భీమవరానికి ఒక రకంగా చెప్పాలంటే ఇటు ఉండి వైపు నుంచి వచ్చేవారు ఖచ్చితంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని లేదా ఆగి ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని వెళ్తారు. ఇదే వెంకటేశ్వర స్వామి పంచమహాలు అవన్నీ కూడా కట్టారు. ఆలయం కూడా ఇది ఆలయం. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా ఈ ఏదైతే మోటారు షోరూములు ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కువ అయ్యాయండి ఈ మధ్యకాలం. ఇటు నుంచి అన్ని షోరూమ్లు వచ్చేసాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా పూర్తిగా షోరూములన్నీ కూడా ఈ రోడ్లోనే ఉన్నాయి. ఇక్కడ కొత్తగా బట్టలు కూడా ఒకటి పెద్ద షోరూమ్ పెడుతున్నారు. ఏంటది ఏమంటారు, టిప్సీ టాప్స్ అర్థనండి. టిప్సీ టాప్స్ ఇక్కడ
ఇదివరకు అయితే ఈ రోడ్ అంతా కూడా రైస్ మిల్లులు ఎక్కువగా ఉండేవి. రైస్ మిల్లులు బాగా ఎక్కువ ఉండేవి. రైస్ మిల్లులు బాగా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. ఇది ఒక షోరూమ్. రైస్ మిల్లు అన్నీ కూడా తరిగిపోయినాయి. వరి తగ్గిపోవడంతో ఇప్పుడు రైస్ మిల్లు వ్యవస్థ కూడా పూర్తిగా ఇబ్బంది అయింది. వాటి ప్లేస్లో కొన్ని చోట్ల అయితే ఈ ఆక్వాకి సంబంధించి 5 ప్లాంట్లు వచ్చాయి. ఇవ్వనండి ట్రూ వాల్యూ. పాత వెహికల్స్ కూడా కొన్ని అమ్మటాలు లేదా ఎక్స్చేంజ్ తీసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు షోరూమ్లు వారు ఏర్పాటు చేశారు. చాలామంది పాత వెహికల్స్ ఇచ్చి కొత్త వెహికల్స్ కూడా తీసుకుంటారు. ఇదిగోనండి మనకి ఇక్కడ ఈ మధ్య కాలంలో మహీంద్రా వచ్చిందండి షోరూమ్. అట్లాగే దీని పక్కనేమో కేఎల్ఎం, టాటా మోటార్స్, అలాగే ఎంఆర్ఎఫ్ టైర్లకు సంబంధించింది. రెనాల్డ్, ఇది రాధాకృష్ణ ఆటోమేటివ్, టాటా మోటార్స్. ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా షోరూమ్లు అయిపోయాయి. ఇంచుమించు ఈ రోడ్డు అంతా కూడా ఇదే పరిస్థితి అండి. ఇది ఉండి రోడ్డు. ఉండి మనకి భీమవరానికి 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 9 కిలోమీటర్లు ఇంచుమించు కలిసిపోతుంది. రాబోయే రోజుల్లో అయితే ఇదంతా కూడా పూర్తిగా కలిసిపోయే అవకాశం ఉంది. ఈ గ్యాప్లో ఈ షోరూములు అట్లాగే ఏదైతే ఇండస్ట్రియల్కి సంబంధించినవి వస్తున్నాయి. మనం ఎదరకపోయిన తర్వాత ఇది మనకి కనపడే ప్రాంతం అంతా కూడా కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన ల్యాండ్స్ అండి. ఇవి ఇంచుమించు 100 ఎకరాల దాకా ఉంటాయి. ఇటు చూస్తే ఇదంతా కూడా కృషి విజ్ఞాన కేంద్రం. వ్యవసాయ పరిశోధనలు అలాగే మార్కెట్ తర్వాత ఇక్కడ మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కృషి విజ్ఞాన కేంద్రం ఎప్పటి నుంచో ఉంది. రైతులకి సలహాలు, రైతు వారీగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొన్నిసార్లు ఇక్కడ శిక్షణ తరగతులు కూడా పెడతారు. ఇటు చూస్తే ఎఫ్సి అండి, ఫుడ్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మత్స్య పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, ఇవన్నీ బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలోనంటే వాళ్ళు క్యాంపస్లోనే ఇక్కడ ఐటీఐ కూడా పెట్టారు. ప్రభుత్వ ఐటీఐ, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఇది కూడా పెట్టారండి. ఇటు చూస్తేనేమో సొసైటీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్, ఇది సొసైటీ ఆయిల్ బంక్. ఇది ఉండికి సమీపంలో ఉన్నాం, చాలా సమీపంలో ఉన్నాం. ఇది రాధాకృష్ణ కళ్యాణ మండపం. ఈ మధ్య కోట్ల ఫంక్షన్ హాల్ అని, ఇది కోట్ల ఫంక్షన్ హాల్. ఈ హాల్లో ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు, గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఆక్వాకు సంబంధించిన మన మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది. అంటే హాల్ పెద్దది కావటం వల్ల ఎక్కువ భీమవరం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఉండి ఎంటర్ అయిపోయాం. ఇంచుమించు ఉండి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఆగ్రో ఇండస్ట్రీ ఒకటి ఉంది. సాయి ఆగ్రో ఇండస్ట్రీ అనేది పామ్ ఆయిల్ అది కూడా తీస్తారు. కొన్ని వరి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ సాయి ఆగ్రో స్టోర్ పెట్టారు ఇండస్ట్రీ ఎప్పటి నుంచి. అట్లాగే మనం ఉండి ఎంట్రన్స్లో ఉన్నాం. ఇక్కడి నుంచే ఉండి నుంచే మనం 2-3 రూట్లు కూడా మనకి విడిపోతాయి. ఇటు ఆకివీడి వైపు ఏలూరు వెళ్ళాలంటే లేదా గుడివాడ వెళ్ళాలన్నా ఇటు వెళ్ళొచ్చు. అట్లాగే మనం గణపురం మీదుగా తాడేపల్లిగూడెం, అట్లాగే నారాయణపురం మనం వెళ్ళేప్పుడు ద్వారకా తిరుమల కూడా అటు వెళ్ళే మార్గం. అక్కడే మనం సపరేట్ అవ్వాల్సి ఉంటుంది కూడా. ఉండి కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ అండి ఇది. ఎందుకంటే భీమవరం లాగానే ఉండి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టరు. అంతా కూడా కొల్లేటి తీర గ్రామాలన్నీ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఇది. ఎక్కువ క్షత్రియ కమ్యూనిటీ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలు. కనుమూరు బాపరాజు వంటి వారు ఉన్న ఊరు భీమవరం. అట్లాగే కొన్ని రాజకీయ నాయకులు కూడా ప్రముఖులంతా ఉన్న ఎక్కువ ప్రాంతం అన్నమాట ఉండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గం నుంచి చెప్పాలంటే ఇది బస్ స్టాండ్ అండి. ఉండి బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్.
ఉండి నియోజకవర్గం గురించి చెప్పాలంటే మనకు చాలా ఉంది. ఎందుకంటే ఇది చారిత్రక నేపథ్యం ఉన్న కాన్స్టిట్యున్సీ ఇది. మనం వచ్చేసాం, ఈ సెంటర్లోకి వచ్చాము. ఈ సెంటర్ నుంచి మనం విడిపోతుంది ఇక్కడి నుంచి. ఇది చూసారా, ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది అగ్విడ్ మీదుగా, ఇది గణపవరం మీదుగా మనం వెళ్ళాల్సింది ఇటు వెళ్తే మనకి నారాయణపురం ఇట్లా వెళ్ళాలి. ఉండి నియోజకవర్గం గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందండి. ఉండి నియోజకవర్గంలోనే పాలకొడేరు, మాగొల్లు, అట్లాగే అదే ఊరు కుముదివల్లి వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మాగొల్లు చూస్తే అల్లూరు సీతారామరాజు నడయాడిన ప్రాంతం అదంతా. అల్లూరు సీతారామరాజు అక్కడైనా పుట్టాడు, పెరిగాడు అంటారు, వాళ్ళ అమ్మమ్మగారు ఊరని చెప్తారు. అలాగే కుముదివల్లి చూసుకుంటే కుముదివల్లికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. అక్కడ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి కుడి భుజంగా ఉండే వేగిరాజు సత్యనారాయణరాజు, ఆయనే అగ్గిదొర అంటారు. ఆయన కూడా ఆ గ్రామంలోనే పుట్టారు. అలాగే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చెప్పాలంటే. ఈ పాలకోడేరు నేపథ్యం కూడా, పాలకోడేరులో కూడా కొంతమంది ప్రముఖులు. ఈ రోడ్డు మనకి గణపవరం మీదుగా వెళ్తుంది. దాంట్లో పాలమూరు, పాందువ ఇట్లాంటి విలేజెస్ అన్నీ తగులుతాయి. మనం గణపవరం వెళ్ళిన తర్వాత మరి కొంత మీకు సమాచారాన్ని అందించాము. మనం ఇప్పుడు సరిపల్లె వచ్చామండి. సరిపల్లె తర్వాత గణపవరం, ఆ పక్కనే భువనపల్లి ఉంటుంది. సరిపల్లె, గణపవరం, భువనపల్లి అంటే వాస్తవంగా గణపవరానికి కూడా చారిత్రక నేపథ్యం ఉందండి. గణపవరాన్ని గతంలో అయితే గణపతి నగరం అని పిలిచేవారంట. అప్పట్లో గణపతి నగరాన్ని ఇదొక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం అయితే గణపతి నగరాన్ని గణపతి దేవుడు అని ఆయన పరిపాలించేవాడు. అప్పుడు ఆయనకి 2 భార్యలట, సరసవల్లి, భువనవల్లి. సరసవల్లికి ఉండే ప్రాంతం ఏమో సరిపల్లి అయింది, భువనవల్లి ఉండే ప్రాంతం ఏమో భువనపల్లి అని మనకి చారిత్రక ఆధారాలతోటి మనకి ఇక్కడ శివాలయం ఉంది గణపవరాన్ని. ఆ శివాలయంపై శిలాశాసనం మీద గణపతి దేవుడు గుర్రం మీద ఉన్న బొమ్మ ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఏంటంటే రాజ్యాలు, రాజులు ఉన్న సందర్భంలో ఇవన్నీ కూడా ఉండేవి. ఇది మనం చూసే ప్రాంతం అంతా కూడా సరిపల్లె. దీని తర్వాత వచ్చి గణపవరం వస్తుందండి. ఎక్కువగా కొల్లేటి తీర ప్రాంతం ఇదంతా. కొల్లేటి గ్రామాలు ఎక్కువ. గణపవరం మండల హెడ్ క్వార్టర్గా ఉంది. సిటీ పాత టౌన్, ఇది ఎక్కువగా డెవలప్ అయిన ప్రాంతం కూడా కాదు. కొల్లేటి తీర గ్రామ ప్రజలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. మండే రోజు ఇక్కడ గణపవరానికి సంత జరుగుతుంది. ఆ సంతకు వస్తూ ఉంటారు. పెద్దగా ఇక్కడైతే దండు మారెమ్మ అని టెంపుల్ ఉంది. ఏటా కూడా ఇంచుమించు ఒక 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎంతో సెంటిమెంట్ దేవతగా కూడా ఈ ప్రాంతం వారు కొలుస్తారు. మనకి ఈ తీర ప్రాంతంలో భీమవరాన్ని మావుళ్ళమ్మ ఎట్లా ఉందో అలాగే ఈ గణపవరాన్ని వచ్చేటప్పటికి దండు మారెమ్మ. ఇక్కడ మన ఇంజనీరింగ్ కాలేజీలు అయితే లేవు, కానీ ఇక్కడ డిగ్రీ కళాశాల, అలాగే జూనియర్ కళాశాల ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఈ ప్రాంతంలో కొల్లేటి వాసులకి అయితే చదువుకోవాలన్నా గణపవరమే రావాలి. తాడేపల్లిగూడెం కూడా ఇక్కడికి దగ్గరే, ఇంచుమించు 5 కిలోమీటర్ల దూరంలో గడిపితే మనం గణపవరం అండి. ఈ ప్రాంతంలో గణపవరం టౌన్ ఇది. రద్దీగా ఉండే ప్రాంతం అయితే కాదు. భీమవరం నుంచి ఇటు తాడేపల్లిగూడెం నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది. ఇక్కడ
ఎక్కువగా భీమవరం నుంచి గణపవరం భీమవరం బస్సులు తిరుగుతూ ఉంటాయి. అట్లాగే తాడేపల్లిగూడెం నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంటుంది. ఇటు ఏలూరు వెళ్ళాలన్నా కూడా ఇటువైపు వెళ్తారు. ఎక్కువ హైవే తగులుతుంది ఇక్కడ నారాయణపురం వద్ద హైవేకి ఇటువైపు నుంచి వెళ్ళాలి. ఇదండి సెంటర్, గణపురం సెంటర్. ఇది చూడవచ్చు. ఈ మధ్యకాలంలోనే డెవలప్ అయింది ఇదంతా. ఇదివరకు అయితే ఇవి కూడా ఉండేవి కాదు. ఇదిగో మనకి ఎదురుగుండా కనిపించే రోడ్డు అయితే అది తాడేపల్లిగూడెం వెళ్ళే రోడ్డు. ఇదిగో మనం ఇటు వెళ్ళాలి. నారాయణపురం హైవే ఎక్కాలంటే ఇటు వెళ్ళాలి. ఇక్కడ వెంకయ్య వయ్యార్ అని పరిమళ దగ్గర నుంచి ఇక వెంకయ్య వయ్యార్ అనే కాలం ఉంది. ఈ ప్రాంతానికి అందరికీ కూడా వాటర్ వస్తుంది. ఈ కాలం వేసవికాలం కావడం వల్ల ఎండిపోయింది. ఇది వంతెన. కాటన్ మహాశయుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే గోదావరి జిల్లా వాళ్ళు దేవుడిగా కొలవాలంటే కాటన్ మహాశయుడిని. ఎందుకంటే ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించడం వల్లే ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. కొన్ని చోట్ల పల్లెటూరులో కూడా, చాలా పల్లెటూరులో కాటన దొర విగ్రహాలు కూడా చాలామంది పెట్టారు. గణపవరం ఇది అసలు జిల్లా విడిపోయినప్పుడైతే ఇది ఏలూరు జిల్లాలోకి వచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ దీన్ని వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోకి కలిపారు. అంటే దగ్గరగా భీమవరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది ఏలూరు వెళ్ళాలంటే ఇక్కడ వాసులకి ఇబ్బందికరంగా ఉంటుందని, దగ్గరగా ఉంటుందని ఇటు కలిపారు. అంతకుముందు వాస్తవంగా జిల్లాలు సపరేట్ చేసినప్పుడు అయితే ఇది ఏలూరులోకి వెళ్ళిపోయింది. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు కూడా మళ్ళీ మాకు భీమవరం దగ్గరగా ఉంటుంది కాబట్టి భీమవరాన్ని కలపాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరాన్ని కలిపారు. ఇది ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో కలుస్తుంది. ఇది ఇక్కడ నుంచి అయితే ఇది అంతా కూడా భువనపల్లి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గణపతి దేవుడి ఒక భార్య ఉన్న ప్రాంతం భువనపల్లి. భువనవల్లి ఆవిడ పేరు. అయితే కాలక్రమేణా భువనపల్లి అయిందట. ఇది భువనపల్లి. ఇది కూడా రాజకీయంగా మంచి ప్రాముఖ్యత గల విలేజ్. గతంలో మంచి ప్రముఖులు ఉండేవాళ్ళు. ఇక్కడి నుంచి మనం నారాయణపురం వెళ్ళాలి. నారాయణపురం నుంచి హైవేకి ఎక్కుతాం అనమాట. ఈ లోపు చాలా విలేజెస్, నిడమర్రు, మందలమర్రు, ఇట్లాంటి విలేజెస్ అన్నీ తగులుతాయి. అన్నీ కూడా తీర ప్రాంత గ్రామాలే. మనం నారాయణపురం నుంచి మళ్ళీ హైవే ఎక్కిన తర్వాత అక్కడ నుంచి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదేనండి నారాయణపురం. చేబ్రోలు వచ్చాము. చేబ్రోలు నుంచి మనం హైవే ఎక్కుతాం. ఇక్కడ చేబ్రోలు సెంటర్ ఇది. ఇదంతా కూడా రద్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా చిన్న రోడ్డు కావడం వల్ల రద్దీగా ఉంటుంది. ఇక్కడ నుంచి విజయవాడ వచ్చి 102 కిలోమీటర్ల వరకు. చిన్న బ్రిడ్జ్, ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఇది. బాగా
రోడ్లు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఇటు రైట్ వెళ్తే తాడేపల్లిగూడెం వైపు వెళ్తాము, ఇటు లెఫ్ట్ అయితే ఇటు ఏలూరు విజయవాడ ఇట్లా అనమాట. ఇదే హైవే అండి. ఇక్కడ నుంచి మనం హైవే మీదుగా ప్రయాణించాలి కొంత దూరం. ఈ మధ్యకాలంలో ఈ పక్కనన్నీ కూడా తీసేశారు, ఎంక్రోచ్మెంట్స్ అన్ని హోటల్స్ ఉండి ఇవన్నీ కూడా తీసేశారు. మొత్తం హైవే అంతా కూడా హైవే. ఇక్కడ నుంచి మనం ఒక కొంత దూరం ప్రయాణిస్తే ఒక 10 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే మనకి భీమడోలు వస్తుంది. భీమడోలు నుంచి మళ్ళీ మనం కట్ అవ్వాలి, హైవే నుంచి మళ్ళీ సబ్వేకి వెళ్ళాలి. భీమడోలు వచ్చామండి. భీమడోలు నుంచి అక్కడి నుంచి రైట్కి తిరగాలి. బ్రిడ్జ్ దిగిన తర్వాత రైట్కి తీసుకుంటే మనం గేట్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడే రైల్వే స్టేషన్ కూడా ఉందండి. రైల్వే స్టేషన్లో చాలామంది కూడా విజయవాడ నుంచి వచ్చేవారు, ఇటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఈ రైల్వే స్టేషన్లో దిగుతారు. దిగి ఇక్కడి నుంచే ఆటోలు కానీ అట్లాగే ఏదైనా వెహికల్స్ పట్టుకుని ద్వారకాతిరుమల వెళ్తారు. ఇక్కడికి ద్వారకాతిరుమల వచ్చి 18 కిలోమీటర్లు ఉంది. 18 కిలోమీటర్లు అది భీమడోలు రైల్వే స్టేషన్. అది మనం చూసేది భీమవరం రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మనం రైట్కి తీసుకున్నాం, రైట్కి తీసుకుని వెళ్తాం అనమాట. లేదా జస్ట్ ఎదురుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి రైల్వే గేట్ ఉంటుంది. రైల్వే గేట్ అంటే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ద్వారకాతిరుమల భీమడోలు విలేజ్ అండి. భీమడోలు నాకు మళ్ళీ మనకు ఇంకొక హైవే తగులుతుంది, అది నల్లజర్ల హైవే. అది గుండుగోల నుంచి విడిపోయి అట్లా వస్తుంది. అది డైరెక్ట్గా కొవ్వూరు కొత్త బిడ్డి బెంచ్గా వెళ్తుంది. అది భీమడోలు ఈ జంక్షన్ నుంచి ఇది 2వ జంక్షన్. అది మనం ఆ రూటు హైవేలో చూసాం. మట్లా ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి. డైరెక్ట్గా వెళ్తే ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు ద్వారకాతిరుమల. చెప్పుకున్నాం కదా, నల్లజర్ల వైపు వెళ్ళే హైవే అని ఇది కొత్తగా నిర్మించారు. ఇది డైరెక్ట్గా కొవ్వూరు కొత్త బ్రిడ్జి ఏదైతే రోడ్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుంది. డైరెక్ట్గా వెళ్తే ద్వారకాతిరుమల, ఇటు లెఫ్ట్కి వెళ్తే ఏలూరు, ఇటేమో రైట్కి వెళ్తే కొవ్వూరు అనమాట. హైవే అండి ఇది.
అలా చూడవచ్చు. ఇట్లా వెళ్తే ఏలూరు వెళ్తాం. ద్వారకా తిరుమల వెళ్ళడానికి చాలా మంది కూడా శుక్రవారం నాడు బయలుదేరుతారు. ఎక్కువ మంది నడిచి కూడా వెళ్తారు. అదే మొక్కుకుంటారు. చాలామంది కోరిన కోరికలు తీరితే నడిచి వస్తామని మొక్కుకుంటారు. దానికి సబ్వే కూడా అటు దోపచర్ల మీదుగా కూడా ఉంది. అటు భీమవరం నుంచి వచ్చేవాళ్ళు, తాడేపల్లిగూడ నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి నడిచి వస్తారు. ఇటు ఏలూరు నుంచి అయితే ఇలాగే నడిచి వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే ఎక్కువ శాతం శనివారం ఆదివారం వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. శుక్రవారం నాడు బయలుదేరటం, లక్షవారం నైట్ బయలుదేరటం చేసి వస్తూ ఉంటారు. గుంపులుగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది వరకైతే ఈ రోడ్డు అట్లా ఉండేది కాదు. ఈ మధ్య 4-వే వేసారు. అటు ఇటు కూడా మధ్యలో డివైడర్లు వేసి మొక్కలు కూడా పెంచుతున్నారు. కొన్ని చోట్ల అయితే మొక్కలు బాగానే గ్రీనరీ బాగానే ఉంది, కానీ మరి కొన్ని చోట్ల అయితే మెయింటెనెన్స్ లేకపోయింది. ఇదంతా కూడా ఫామ్ ఆయిల్ అవి కూడా ఎక్కువ ఉంటాయి. తోటలు ఎక్కువగా ఉండటం వల్ల పచ్చదనం కూడా బాగా కనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం. ద్వారకా తిరుమల వెళ్ళే వారికి కూడా అటు తోటలు ఉండటం, ఇవన్నీ కూడా పచ్చని వాతావరణం. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్కువ. వాళ్ళంతా కూడా చక్కగా ఇదంతా అట్మాస్ఫియర్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ అట్మాస్ఫియర్ చూసి సరదాగా ఆధ్యాత్మికత, మరోవైపు ప్రకృతి కూడా చూస్తారు. అందంగా ఉంటుంది. రోడ్డు కూడా మీరు చూడొచ్చు. ప్రయాణించేవాళ్ళు ఉదయం పూట ప్రయాణించేవాళ్ళకి చాలా బాగుంటుంది. ద్వారకా తిరుమల వచ్చామండి. మనకి వీరుడు హాస్పిటల్ దాటాం. జస్ట్ వీరుడు హాస్పిటల్ అంటే మన వేగేసిన ఫౌండేషన్. ఇది వీరుడు హాస్పిటల్. ఇదేనండి, ఇది వేగేసిన ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళు పెట్టింది. ఇది తిరుపతిలో వాడ ఉంది, ఇక్కడ వీరుడు ఉంది అనమాట. ఎముకలకు సంబంధించిన హాస్పిటల్ చూడవచ్చు. అట్లాగే మనకి ఇక్కడ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం పైన ఇక్కడ పురాతన ఆలయం కూడా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. కనిపించింది అదే ఆర్చ్ అనమాట. ద్వారకా తిరుమలకి ఆర్చ్ అది. పెద్ద తిరుపతి వెళ్ళలేని వారు కూడా చిన్న తిరుపతి స్వామి దగ్గరికి వచ్చి మొక్కు తీర్చుకోవచ్చు అనే సెగ్మెంట్ ఉంది. ఇదిగో చూడండి, ఇది ఈ టెంపుల్ అండి. చిన్న తిరుపతి మొక్కుకొని పెద్ద తిరుపతి వెళ్తే చిన్న స్వామికి కోపం వస్తుందని అంటారు. అట్లా కాకుండా పెద్ద తిరుపతి స్వామికి మొక్కుకొని ఆ మొక్కుకు వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఈ చిన్న తిరుపతి స్వామికి వచ్చి ఆ మొక్కు తీర్చుకోవచ్చు. ఇబ్బంది ఉండదు అనేది కూడా ఒక నానుడు ఉంది. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ భక్తులంతా కూడా చాలామంది చెప్తున్నారు. ఇది వరకు ఇంతలా డెవలప్ అవ్వలేదు. ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా చాలా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. చాలా వరకు కూడా ఇక్కడ కూడా విడిదీళ్ళని, గెస్ట్ హౌస్లని, రకరకాలు ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మంచి ప్యాకేజీలతోటి మంచి రూమ్స్ ఇస్తారు. ఇంకోటి ఇక్కడ ద్వారకా తిరుమల నిమ్మకాయలు ఫేమస్ అండి. నిమ్మకాయల మార్కెట్ ప్రత్యేకంగా ఇక్కడ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కుంకుళ్ళమ్మ తల్లి ఎంతో సెంటిమెంట్ దేవత. ద్వారకా తిరుమల స్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చేటప్పుడు ఖచ్చితంగా కుంకుళ్ళమ్మ తల్లిని దర్శించుకోకుండా ఎవరు రారు అసలు. ఎందుకంటే అమ్మ మహత్యంగల తల్లి, ఎంతో ఫేమస్ తల్లి అనేది ఒకటి ఉంది. ఇదిగో చూడండి, మనం స్లోగా వెళ్దాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. కుంకుళ్ళమ్మ దేవత టెంపుల్ ఇది మీరు చూస్తున్నారు కదా. ఇది ఈ టెంపుల్ ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు చాలామంది.
వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చాలామంది దర్శించుకుంటారు. మనం దగ్గరికి వచ్చేసామండి, ద్వారకా తిరుమల దగ్గరికి వచ్చాము. ద్వారకా తిరుమలకి ఇలా మెట్లు ఎక్కితే ఒక మార్గం ఉంటుంది, ఇట్లాగా పక్క నుంచి వెళ్ళి అంతా కూడా డెవలప్ చేశారు, చాలా డెవలప్ చేశారు. డైరెక్ట్గా కార్లు పైకి కొండపైకి వెళ్ళిపోతాయి. కొండపైన కూడా శివాలయం ఉంది. ఇంకా చాలా ఈ మధ్యకాలంలో ద్వారకా తిరుమల రానివారు ఈ సమ్మర్ వెకేషన్స్లో పిల్లలతో సహా పెట్టుకుంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆధ్యాత్మికతతో కూడుకున్న టెంపుల్ ఇది, ఎంతో బాగుంటుంది. పైన ఏనుగు కూడా ఉంటుంది. ఈ టెంపుల్ అది చూడండి, గుడి గోవింద నామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద తిరుపతి ఎట్లాగో ఈ స్వామి కూడా అంతే, ఎంతో చరిత్ర గల స్వామి. నోజువీడు జమీందారులే వీళ్ళు శాశ్వత ట్రస్టీలుగా ఉన్నారు ఈ టెంపుల్కి. అది ఒక గరుత్మంతుడి విగ్రహం. మనం ఈ పాట్లో మనం ద్వారకా తిరుమల ఎలా రావాలి, ఎట్లా రావాలి, ఏ దొరుకుతాయి అనేది చెప్పుకున్నాం. ఇంచుమించు భీమవరం నుంచి ఇక్కడికి 50 నుంచి 55 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది. దీనికి రోడ్డు మార్గం వరకు రావచ్చు. అలాగే ద్వారకా తిరుమల మనం ట్రైన్ మార్గం కూడా రావచ్చు. మొత్తానికి మనకి ద్వారకా తిరుమల ప్రయాణం భీమవరం నుంచి మనం ద్వారకా తిరుమల వరకు ఈరోజు ఎలా రావాలి, ఎట్లా రావాలి అనేది మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అయితే పూర్తి వీడియో మీరు చూడండి. అంటే మనం భీమవరం నుంచి ఇక్కడికి రావడానికి ఇంచుమించు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు విజయవాడ నుంచి రావాలంటే 90 కిలోమీటర్లు, ఈ రాజమండ్రి నుంచి రావాలన్నా 60-70 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి బస్సు సౌకర్యం అలాగే ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. ఈ వేసవి సెలవుల్లో మీరు సమ్మర్ వెకేషన్స్గా మీ బంధువుల ఇళ్ళకు వచ్చినప్పుడు ఇటు చిన్న వెంకన్న కూడా దర్శించుకుంటే భక్తికి భక్తి, ముక్తికి ముక్తి. అందులో ఈ వేసవి సెలవుల్లో గుళ్ళో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ధరించడం కూడా భక్తుల వంతుగా తప్పనిసరిగా వచ్చి స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందుతారు. నేను కూడా ఆశిస్తున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా కండి.